హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రుచికరమైన బీరకాయ పచ్చడిని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చూడండి, వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ముందుగా బీరకాయలను అయితే నేను తొక్కుతోనే కట్ చేసి పెట్టుకున్నా అండి. ఇలా తొక్కు పడేయక్కర్లేదు, దాంతోనే బీరకాయలను కట్ చేసి పెట్టుకోవచ్చు. బీరకాయ పైన ఉన్న తొక్కు అయితే హెల్త్కి చాలా మంచిదండి. అందుకనే బీరకాయ పైన తొక్కుతోనే నేను పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అది బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్, దాంట్లో శనగపప్పు, మినప్పప్పు యాడ్ చేసుకొని దోరగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 6-7 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇందులోకి మీరు ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి ఒకటి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకనే నేను పచ్చిమిర్చి ఒకటే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మగ్గిన వాటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడైతే బీరకాయ పైన మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల తర్వాత తీసి చూడండి. చూసారా, ఇప్పుడైతే బీరకాయలు బాగా మగ్గాయి. ఇట్లా బాగా మెత్తగా మగ్గనియాలి. ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే కొత్తిమీర ఆకు కూడా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. కొత్తిమీర ఎక్కువగా మగ్గక్కర్లేదండి, లైట్గా మగ్గితే చాలు. చూసారా, ఈ విధంగా మగ్గితే చాలు. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చి పోపు వేసుకొని అందులోనే జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలండి. అలా మిక్సీ పట్టుకున్న దాంట్లో చింతపండు, బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే మళ్ళీ పట్టుకోవాలి. చూసారండి, నేనైతే బాగా మెత్తగా అయితే మిక్సీ చేసుకోలేదు, రోటి పచ్చళ్ళ మిక్సీ చేసుకున్నాను. ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఈ ఎమి పచ్చళ్ళలోకి మనం పోపునైతే రెడీ చేసుకుందామండి. ఒక ప్యాన్లో ఆయిల్, దాంట్లో తాలింపు గింజలు నేను అన్నీ మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేలా కలపాలండి. చూసారా, చిటపట్లాడుతూ పోపు ఎంత బాగా మగ్గిందో ఇట్లా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా చేసుకున్న పోపునైతే మనం బీరకాయ పచ్చడి పైన వేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదంతా ఒకసారి పోపు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ బీరకాయ పచ్చడి చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.